నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. తెనాలి సబ్ డివిజన్ పోలీస్ అధికారుల కవాతులో గౌరవ వందనం స్వీకరించిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. కోళ్ల ద్వారా సంక్రమించే బర్డ్ ఫ్లూ వ్యాధి పట్ల అపోహలు వీడి అవగాహన పెంచుకోండి. పశు వైద్య శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నాగిరెడ్డి. పుష్పోత్సవ సేవతో ఘనంగా ముగిసిన శ్రీ సుభద్ర సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. మార్చింగ్ వెపన్ డ్రిల్ ద్వారా పోలీసులు శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, మనోల్లాసం మెరుగుపడతాయని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో స్థానిక విఎస్ఆర్ ఎన్వీఆర్ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం పోలీస్ పరేడ్ నిర్వహించారు. ప్రత్యేకించి ఏఆర్ పోలీసు నిర్వహించిన పరేడ్ లో ఎస్సీ సతీష్ కుమార్ గౌరవవందనం స్వీకరించారు. అనంతరం సతీష్ కుమార్ మాట్లాడుతూ పోలీసుల విధుల భాగంగా ప్రతి శుక్రవారం పోలీస్ పరేడ్ నిర్వహిస్తామన్నారు. మార్చింగ్ వెపన్ డ్రిల్ ద్వారా పోలీసుల్లో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, మానసిక ఉల్లాసం మెరుగుపడతాయన్నారు. పోలీసు విధి నిర్వహణలో పరేడ్ అతి ముఖ్యమన్నారు. కేసుల పరిష్కారం విషయంలో పోలీసు వ్యవహరించాల్సిన తీరు, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాలపై సూచనలు చేశామన్నారు. ఇటీవల గుంటూరు 3 సబ్ డివిజన్ల పరిధిలో పరేడ్ నిర్వహించామన్నారు. తెనాలి డివిజన్ పరిధిలో సుమారు 185 మంది ఏఆర్ సివిల్ పోలీసులు మార్చింగ్ లో పాల్గొన్నట్టు తెలిపారు. స్నేహపూర్వకంగా సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ సేవలను వినియోగించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఏ హనుమంతు, ట్రైనీ ఎస్పీ దీక్ష, తెనాలి ఎస్టీపీబీ జనార్దన్ రావు, సిఐలు వి మల్లికార్జునరావు, కె రాము నాయక్, ఎస్ రమేష్ బాబు, ఏఆర్ సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. సో మనం ఈరోజు తెనాలిలో పరేడ్ కండక్ట్ చేయడం జరిగింది. పరేడ్ అనేది మామూలుగా పోలీసింగ్లో మనం డిసిప్లిన్ కోసం మనం వాళ్ళు టర్న్ అవుట్, డిసిప్లిన్, అదేవిధంగా వాళ్ళకి కన్వే చేయాల్సిన మెసేజ్ ఏదైనా ఉందంటే ఈ పరేడ్లో చేస్తుంటాము. మామూలుగా ఎవ్రీ ఫ్రైడే జనరల్గా పరేడ్ చేస్తుంటాము. కానీ జనరలీ అక్కడ ఏఆర్తో పాటు జనరలీ జరుగుతుంటాయి. సివిల్ మెన్ కూడా కొన్ని ఇంక్లూడ్ చేసి పరేడ్ చేయాలని చెప్పి రీసెంట్గా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని లాస్ట్ వీక్ మన గుంటూరులో ఒక 3 సబ్ డివిజన్స్తో పాటు అక్కడ చేసాము. సో తెనాలి సబ్ డివిజన్ అనేది మనకి వాళ్ళు ట్రావెలింగ్ టైం వేస్ట్ అవుతాయి, ఇదన్నీ ఆలోచించుకుని వాళ్ళ ప్లేస్లే పరేడ్ చేయించాలనే ఉద్దేశంతో పాటు మన తెనాలిలో పరేడ్ చేయించడం జరిగింది. ఈరోజు సివిల్ మెన్ తరపు నుంచి అవుట్ ఆఫ్ 250 దాదాపు 185 వరకు ఈరోజు పార్టిసిపేట్ చేశారు. అదర్ అటాచ్మెంట్స్ కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల ఒక 50 మెన్ వరకు రావట్లేదు. ఆల్ ఆఫీసర్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. దీనిలో మన మెన్కి డిసిప్లిన్స్, రీసెంట్గా వచ్చిన చిన్న డిసిప్లినరీ ఇష్యూస్ గురించి కూడా బ్రీఫ్ చేయడం జరిగింది. వాళ్ళు ప్రజల దగ్గర ఎలా విధంగా కండక్ట్ చేసుకోవాలి, ఎలా విధంగా రెస్పాన్స్గా ఉండాలి, ఎలా విధంగా రిసీవ్ చేసుకోవాలి అన్నది కూడా ఒకసారి మళ్ళీ సెట్ కాంటాక్ట్లో రెగ్యులర్గా చెప్తున్నదే కానీ మళ్ళీ ఒకసారి వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా వర్క్ బాగా చేస్తున్న వాళ్ళని కూడా కొన్ని అప్రిషియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా వస్తున్న ఛాలెంజెస్, అది బందోబస్తుగా ఉండొచ్చు, లేకపోతే కన్వీనింగ్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్గా ఉండొచ్చు, దాన్ని కూడా మనం ఎలాగా సక్రమంగా చేయాలన్న ఉద్దేశంతో పాటు కూడా కొన్ని విషయాలు మనం షేర్ చేసుకోవడం అనేది జరిగింది. దీంట్లో వాళ్ళు టర్న్ అవుట్ ఎలాగా, మార్చింగ్ ఎలాగా చేస్తున్నారు అనేది కూడా అనాలిసిస్ చేయడం జరిగింది. ఇది నిన్న నుంచి కూడా మన ఎస్డిపిఓ తెనాలి, అదేవిధంగా ట్రైనింగ్ ఏఎస్పీ ఉన్నారు దీక్ష, అదేవిధంగా మన ఏఆర్ అడిషనల్ ఎస్పీ గారు అండ్ ఏఆర్ టీం అన్ని కూడా ఇది నిన్న ఆఫ్టర్నూన్ నుంచి కూడా దీనికి పరేడ్ గ్రౌండ్ ప్రిపేర్ చేయడము, వెపన్ డ్రిల్ ట్రైనింగ్ ఇవ్వడము, దాన్ని కూడా వాళ్ళు లాస్ట్ ఒక మోర్ దెన్ హాఫ్ డే వాళ్ళు ట్రైన్ చేస్తున్నారు. రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన బర్డ్ ఫ్లూ వ్యాధి పట్ల కోళ్ల పౌల్ట్రీలో పనిచేసే వారు తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలని, మాంసాహారం, గుడ్లు తినకూడదనేది అపోహ మాత్రమే పశు వైద్య నిపుణులు డాక్టర్ నాగిరెడ్డి పేర్కొన్నారు. బర్డ్ ఫ్లూ వ్యాధి పట్ల అవగాహన క్రమంలో శుక్రవారం స్థానిక బుర్రిపాలెం రోడ్లోని పశు వైద్యశాలలో డాక్టర్ నాగిరెడ్డి మీడియాతో మాట్లాడారు. బర్డ్ ఫ్లూ వ్యాధి లక్షణాలను కూలంకుషంగా వివరించారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో కొన్ని చోట్ల వెలుగు చూస్తుందని, వ్యాధిని నియంత్రించి కార్యాచరణలో భాగంగా ఆ ప్రాంతాల్లో తీసుకున్న చర్యలను వివరించారు. కోళ్ల ద్వారా వ్యాపించే బర్డ్ ఫ్లూ వ్యాధి కోళ్ల ఫారాల్లో పనిచేసే వారికి సోకే అవకాశం ఉంటుందని, పౌల్ట్రీలలో పనిచేసేవారు తగు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందన్నారు. మన ప్రాంతంలో అటువంటి వ్యాధి లక్షణాలు ఏమీ లేవన్నారు. వ్యాధి లక్షణాలు ఉన్న చోటు నుండి కోడిగుడ్లు బయటకు వచ్చే పరిస్థితి ఉండదని, కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారని తెలిపారు. ప్రజలు తమ ఆహారపు అలవాట్లో కోడిగుడ్డు, చికెన్ తిన్నా కూడా వ్యాధి వస్తుందని అపోహ ఉందని, కేవలం అది అపోహ మాత్రమే అన్నారు.
కోళ్ల ద్వారా వచ్చే వైరస్ మనుషుల నుండి మనుషులకు రాదన్నారు. కుక్కలలో కూడా వైరస్ లక్షణాలు ఉన్నాయని, కుక్కల పెంపకందారులు విధిగా వ్యాక్సిన్ వేయించాలని, అదేవిధంగా పిల్లల పెంపకందారులు కూడా వ్యాక్సిన్ వేయించాల్సిన అవసరం ఉందన్నారు. బర్డ్ ఫ్లూ వ్యాధి పట్ల అవగాహన ఉండాలి కానీ అపోహలు పెంచుకోవద్దన్నారు. దానిలో ఏంటంటే బర్డ్ ఫ్లూ గురించి ఎక్కువగా అందరూ మరీ అంత ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. అదేంటంటే మామూలు బర్డ్స్ నుంచి మనుషులకి సోకిద్ది అనే ఉద్దేశంతో జూనోటిక్ డిసీజ్ అంటారు దీన్ని. జూనోటిక్ అంటే ఏంటంటే మనుషుల నుంచి జంతువులకి, జంతువుల నుంచి మనుషులకి డిసీజ్ని జూనోటిక్ డిసీజ్ అంటారు. వాటిలో ఏంటంటే బర్డ్స్ నుంచి ఎక్కువగా మనకి నాటుకోళ్ళు కానీ లేదంటే మన ఫారం కోళ్ళ నుంచి కానీ ఎక్కువగా ఈ వైరస్ ఎక్కువగా ఏంటంటే వైరస్ వ్యాధి. ఇదేంటంటే సాధారణమైనటువంటి దగ్గు జలుబు టైప్లోనే అదే సింటమ్స్ ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఎక్కువగా కోళ్ళలో కూడా ఈ వ్యాధి సోకితే కనుక మనకి గుట్లుగా ఎక్కువగా చనిపోతూ ఉంటాయి. అందుకనే ఇప్పుడు మనకి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో మనకి ఈ డిసీజ్ అవుట్బ్రేక్ వచ్చింది. దీన్ని గవర్నమెంట్ వారు పకడ్బందీగా ప్రణాళిక ప్రకారంగా దాన్ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు. దానికి ఏంటంటే ఎక్కడైతే అవుట్బ్రేక్ వచ్చిందో అక్కడ మనకి అది రెడ్ జోన్ కింద పెట్టేసి 1 కిలోమీటర్ రేడియస్ ప్రకారం మనకి రెడ్ జోన్లోకి ఇది చేస్తారు. అక్కడి నుంచి 10 కిలోమీటర్ల వరకు సర్వైలెన్స్ జోన్ కింద ఇది చేసేసి ఆ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇది కానీ మొత్తం అంతా కంట్రోల్ చేస్తూ ఉంటారు. దాని ద్వారా ఏంటంటే ఫర్దర్ ఏరియాకి స్ప్రెడ్ కాకుండా దీన్ని ఇది చేస్తూ ఉంటారు. బర్డ్స్ నుంచే మనుషులకి వచ్చేదానికి ఆస్కారం ఉండేది కానీ అది ఎక్కడంటే ఎక్కువగా పనిచేసే వాళ్ళ దగ్గరే. వాళ్ళు ఏంటంటే అన్ని ప్రొటెక్టివ్స్ పెట్టుకొని గ్లౌజెస్ కానీ మాస్కులు కానీ ఇవన్నీ పెట్టేసుకొని వాళ్ళు పనిచేసుకుంటూ ఉంటే వాళ్ళకి కూడా సోకదు. ఇది కోళ్ళ నుంచే వస్తాయి కాబట్టి కోళ్ళ వాటిల్లో పనిచేసే వాళ్ళు, కోళ్ళ పొలాల్లో పనిచేసే వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఇది స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. అందుకని దీని గురించి మామూలుగా మనం కనుక పసుపు చికెన్ కానీ అన్నీ తినచ్చు. మనకి ఎటువంటి గుడ్లు కానీ చికెన్ కానీ అన్నీ తినచ్చు. మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే ఏంటంటే ఇది మనం 70 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఇది ఏంటంటే ఈ వైరస్ అనేది చనిపోయింది. బాగా ఉడకబెట్టుకొని మనం తింటాం కాబట్టి ప్రాబ్లం ఉండదు. మనకి ఏంటంటే ఇప్పుడు అక్కడ ఆ డిసీజ్ ఉండగా నుంచి మనకి మాంసం అనేది బయటికి రాదు. కాకపోతే మన దగ్గర ఉండేది వీటి దగ్గర మాంసమే కాబట్టి దీంట్లో భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ప్రస్తుతానికి మన ఏరియాలో కానీ ఈ తెనాలి చుట్టుపక్కల కానీ ఎక్కడ కూడా అన్యూజువల్ డెత్స్ అయితే మాత్రం ఇంతవరకు మా దృష్టికి అయితే రాలేదు. అందుకని చెప్పేసి ప్రజలు నిర్భయంత్రంగా చక్కగా తినచ్చు, చికెన్ తినచ్చు, మటన్ లేదు, గుడ్లు కానీ అన్నీ తినచ్చు అనమాట. ఎటువంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా ఈ సంవత్సరం ఎక్కువగా కుక్కల పిల్లలు ఎక్కువగా వ్యాక్సినేషన్, కుక్కల్లో ఎక్కువగా వ్యాక్సిన్ చేయించుకుంటున్నారు కానీ అవేర్నెస్ కొద్దిగా పర్వాలేదు కుక్కల్లో వ్యాక్సినేషన్. కానీ పిల్లల్లో మాత్రం పిల్లలు పెంచే పెంపకందారులు మాత్రం వ్యాక్సిన్ చేయించుకోవట్లేదు ఎక్కువగా. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి 6 సంవత్సరాలు అవుతుంది దగ్గర చూస్తున్నాను. కాకపోతే ఏంటంటే పిల్లలు పెంచే వాళ్ళు కూడా వ్యాక్సిన్ చేయించుకుంటే కొంతవరకు వాటికి డిసీజ్ రాకుండా ఉంటాయి. ఈ సంవత్సరం ఏంటంటే ఎక్కువగా ప్యానిక్ కొట్టిన కొద్దిగా అవుట్బ్రేకర్లే కనపడుతుంది. అందుకని చెప్పేసి పిల్లల పెంపకందారులు అందరూ వ్యాక్సిన్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. దక్షిణాపదంలో అరుదైన ఆంజనేయ స్వామి ఆలయంగా విరాజిల్లుతున్న శ్రీ సువర్చన సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. స్థానిక షరాబజార్లో వేంచేసి ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగింపుగా శుక్రవారం శ్రీ సువర్చన సమేతుడైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి పుష్పోత్సవ సేవ కన్నుల పండుగ వైభవంగా నిర్వహించారు. వైఖాన సాగమ పండితుల వేద మంత్రములతో, మంగళ వాయిద్యాలతో అశేషంగా పాల్గొన్న మహిళా భక్తుల సంకీర్తనలతో పుష్పోత్సవ సేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం వేలాదిగా వచ్చిన భక్తులకు అన్న సంతర్పణ చేశారు. కార్యక్రమ విశిష్టతను ఆలయ ఈవో అవుతు శ్రీనివాసరెడ్డి, అర్చకులు ఆర్వి కిరణ్ కుమార్లు వివరించారు. ఇదే సందర్భంలో శ్రీ విఖానస శ్రీనివాస్ ట్రస్ట్ చేపట్టిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి తోడ్పడే సప్తగిరీసునికి భక్తిమీర భూదానం అనే కరపత్రాలను మార్చి 9వ తేదీ నుండి నిర్వహించిన శ్రీరామనామ పారాయణ యజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమంలో ప్రచార బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వంశపారపర్యం అర్చక స్వామి రొంపిచర్ల శ్రీనివాసమూర్తి, ఆర్ సురేష్, ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు నిఖిల్ శాండిలియా, శ్రీ విఖానస శ్రీనివాస ట్రస్ట్ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, గుడివాడ బాలకృష్ణ, మడిపల్లి చంద్రశేఖర్, జన్యం రామారావు, పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, నాగమూర్తి తదితర భక్తులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో వేయించేసినటువంటి సువర్చన సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు 8వ తారీఖు నుంచి ఈ రోజు వరకు దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కళ్యాణోత్సవము మరియు రథోత్సవము, నిన్న పూర్ణావతి కార్యక్రమం, ఈ రోజున శ్రీ స్వామివారి పుష్పాదివాసము. ఈ కార్యక్రమాన్ని భక్తులందరి సమక్షంలో వారి అందరి సహకారంతో దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈ సందర్భంగా అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నింటిలో సహకరించిన భక్తులందరికీ కూడా శ్రీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా ముందు కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను.
యావత్ భారతదేశంలోనే అరుదైన ఆలయంగా విరాజిస్తున్నటువంటి తెనాలిలోని శ్రీ సూత్రా సమేత పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో గత 7 రోజులుగా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున ఈ రోజున స్వామివారికి విశేషంగా పుష్పోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే సుమారు 2000 మందికి అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా భాగవతం వంశీనటువంటి శివసుబ్రహ్మణ్యం గారు, వారి కుటుంబ సభ్యులు, అలాగే ఆలయ ఈవో ఔదు శ్రీనివాసరెడ్డి గారు, ఆలయ వంశపారంపర్య అర్చకులు రొమ్మిచల శ్రీనివాసరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి సభ్యుల సహకారంతో, దాతల ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే పాల్గొన్న ప్రతి భక్తుడికి కూడా పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్. ప్రయాణికుల పట్ల దురుసుగా ప్రవర్తించే ఆటో డ్రైవర్లపై పోలీసు శాఖ పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రతి ఆటోకు విధిగా పోలీస్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆటో డ్రైవర్లతో నిర్వహించిన సమీక్షలో అన్నారు. స్థానిక విఎస్ఆర్ ఎన్వీఆర్ కళాశాల ప్రాంగణంలో తెనాలి సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు అధికారుల కవాతులో పాల్గొన్న జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అనంతరం పట్టణంలోని ఆటో డ్రైవర్లతో పలు అంశాలు పంచుకున్నారు. ప్రస్తుత పరిస్థితిలో ఆటో డ్రైవర్లు ప్రయాణికులతో వ్యవహరిస్తున్న తీరు, వారు అనుసరించాల్సిన విధానంపై సమీక్షించారు. ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించిన వారిపై శాఖాపరమైన చర్యలు తప్పుకున్నారు. శ్రామికులకు ప్రత్యేకమైన కాకి డ్రెస్ విలువలను కాపాడాలన్నారు. ఆటో యజమానుల వివరాలతో పాటు డ్రైవర్ల వివరాలను డ్రైవర్ సీటు వెనుక భాగంలో పొందుపరచాలన్నారు. ప్రయాణికులు వారు వెళ్లవలసిన చోటుకు చేర్చే క్రమంలో బాధ్యతగా వ్యవహరించారు. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి పోలీసు శాఖ సేవలను ఎల్లవేళలా వినియోగించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఏ హనుమంతు, ట్రైనీ ఎస్పీ దీక్ష, తెనాలి డిఎస్పీ బి జనార్దనరావు, సిఐలు వి మల్లికార్జునరావు, కె రాము నాయక్, ఎస్ రమేష్ బాబు, ఏఆర్ సిఐలు, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. ఇది గుంటూరులో కూడా జరుగుతుంది. తెనాలిలో రీసెంట్ టైమ్స్లో మేము కేసు కూడా కట్టి ఆటోని కూడా సీజ్ చేయడం జరిగింది. సో దీనివల్ల దీనికి సొల్యూషన్ మీకు ఆల్రెడీ తెలుసు. మీరు ప్యాసింజర్ ఒకరు ఎక్కారంటే వాళ్ళకి ఆటో సంబంధించిన డీటెయిల్స్ విత్ క్యూఆర్ కోడ్తో పాటు మనం పెట్టుకున్నామంటే స్కాన్ చేసినప్పుడు వాళ్ళకి డీటెయిల్స్ వచ్చేస్తాయి. దీనివల్ల ఏమవుతాయి, నైట్ 12 o'clock కూడా ఒక ఆడవాళ్ళు కూడా ధైర్యంగా ఆటోలో ఎక్కి వెళ్ళిపోతున్న కాన్ఫిడెన్స్ వాళ్ళకి బిల్డ్ అవుతాయి. వెనక సీట్ వెనక, అది మీ వెనక ఉన్నదిలో తర్వాత బయటకు కూడా వెనక ఒకటి పెట్టుకున్నామంటే ప్రజలకి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కాన్ఫిడెన్స్ పెరుగుతాయి. యాక్చువల్లీ దానికి ఒక యాప్ కూడా ఉంది. అన్నీ కలిపి 250 రూపీస్. ఆల్రెడీ మనము ఇక్కడ గుంటూరులో స్టార్ట్ చేసాము, అది రన్ అవుతుంది. ఆల్మోస్ట్ అక్కడ ఒక 13,000 మంది ఆల్రెడీ రిజిస్టర్ చేశారు. కానీ లాస్ట్ ఒక 8-9 yearsగా అది ఫాలో చేయట్లేదు. కొంతమంది మారిపోయింది, అలాగా చేంజ్ అయిపోయినదని ఇప్పుడు మళ్ళీ ఆ 13 మెంబర్స్ని కన్ఫర్మ్ చేస్తూ కొత్తదిగా కావాలన్నా తీసుకోమని చెప్పేసి డ్రైవ్ చేస్తున్నాం. అదే సేమ్ థింగ్ ఇప్పుడు ఎస్డిపిఓ తెనాలి గారు, సో మీకు కొత్త ఐపీఎస్ మేడం కూడా వచ్చారు. మేడం కూడా ఇప్పుడు చీప్ రోడ్లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. మేడము, ఎస్డిపిఓ సార్ అందరూ కలిపేసి ఇక్కడ కూడా మీరు అందరు కోఆపరేషన్తో పాటు అది పెట్టుకోవడము ఒక 250 రూపీస్. ఇది వాళ్ళు 4 years ముందు 200 రూపీస్కి చేశారు. ఇప్పుడు 50 రూపీస్ ఎక్కువ అడుగుతున్నారు ఆఫ్టర్ 4 సంవత్సరం. పెద్ద విషయం ఏమి కాదు 250 రూపీస్ మనకి. మీరు చేసి పెట్టుకున్నారంటే మీకు ఖచ్చితంగా ఆటో పైన ఉన్న కాన్ఫిడెన్స్ పెరుగుతాయన్నది మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలుగుతాను. ఇది మీరు అందరూ సపోర్ట్ లేకుండా చేయలేము, ఫస్ట్ పాయింట్. రెండోది పాయింట్ ఏంటంటే కొన్ని ట్రాఫిక్లో కూడా మీరు సపోర్ట్ కావాలి. యాక్చువల్లీ మీరు సపోర్ట్ లేకుండా ఎవరు కొత్త వాళ్ళు ఒకవేళ తెనాలికి ఒక టూరిస్ట్ ఫారిన్ నుంచి వస్తారని అనుకోండి, వాళ్ళు అన్ని టూరిస్ట్ పార్టీ తిరిగి ఇక్కడ ఉన్నది అన్ని తినేసి వాళ్ళు డిసైడ్ చేయడం వేరు. వాళ్ళు అలాగా రోడ్లో చూసుకొని వస్తారు కదా దిగిన వెంటనే, అప్పుడు ట్రాఫిక్ ఎలాగా ఉందని చూసుకొని డిసైడ్ చేస్తారు ఈ తెనాలి అన్న టౌన్ ఎలాగా ఉందని చెప్పేసి. అలా చూసినప్పుడు కొన్ని ఆటో వల్ల ఇబ్బంది ఉండడం మాత్రం ఇక్కడ మాత్రం కాదు, గుంటూరులో కూడా ఉంది. అంటే అందరూ ఆటోలు అలాగా లైన్గా పెట్టుకోవడము, రోడ్డు మధ్యలో కూడా పెట్టుకోవడము, దీనివల్ల కామన్ ప్రజలు చాలా ఇబ్బందులకి గురి అవుతున్నారు. సో కాబట్టి మన అందరూ ఎప్పుడు కూడా ఆటో పోలీస్ సంబంధాలు ఎప్పుడు కూడా బాగుంటాయి. ఈ రోజు అనేది కాదు, ఎప్పుడు కూడా ఆ సంబంధం ఒకే యూనిఫామ్ కూడా ఆల్మోస్ట్ ఒకే యూనిఫామ్. ఓకే, సో ప్రజలు కూడా మిమ్మల్ని కూడా అలాగనే చూస్తారు. ఆటో ఉందంటే వాళ్ళకి ఒక నైట్ 12 అయినా 1 అయినా ఓకే మేము సేఫ్గా వెళ్ళిపోతాం అన్న కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగినదిగా ఆ కాకి యూనిఫామ్ యాక్చువల్లీ. సో కాబట్టి మీరు సపోర్ట్తో పాటు కొంచెం ట్రాఫిక్ కూడా మీరు అందరూ కోఆపరేట్ చేయాలి. ఆర్యవైశ్య ఎలువేలుపు పెనుగొండ క్షేత్రంలో వేచేసిన అఖిల భారత శ్రీ వాసవి మాత పీఠం పీఠాధిపతులుగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి శనివారం తెనాలి విచ్చేయనున్నట్లు శ్రీ శాలిగ్రామ మఠం ప్రధాన కార్యదర్శి రావూరి సుబ్బారావు పేర్కొన్నారు.
స్థానిక గంగానమ్మపేటలోని సాలిగ్రామ మఠంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామూరి సుబ్బారావు మాట్లాడుతూ శ్రీ విద్యాపీఠం శ్రీ సాలిగ్రామ మఠం వ్యవస్థాపకులైన శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి అంతర్జాతీయ గుర్తింపు గల పెనుగొండ పీఠం పీఠాధిపతులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఈ నెల 15వ తేదీన తెనాలి పట్టణానికి విచ్చేరినట్టు తెలిపారు. ఈ సందర్భంగా స్వామివారి భక్తులు భారీగా స్థానిక విఎస్ఆర్ అని ఎన్వీఆర్ కళాశాల సమీపాన గల భారీ వినాయక విగ్రహం సెంటర్ చేరుకుని శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామికి భక్తి పూర్వక స్వాగతం పలికి శోభాయాత్రగా శ్రీ సాలిగ్రామ మఠంలోకి తీసుకురావడం జరుగుతుందన్నారు. ఈ విశేషమైనటువంటి శోభాయాత్ర పట్టణంలోని వివిధ కూడళ్లను కలుపుకుంటూ గంగానమ్మపేటకు చేరుకుంటుందని 50 మంది భక్తులు ఈ విశేష కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరారు. సంస్థ జాయింట్ సెక్రటరీ ఎం రమణయ్య మాట్లాడుతూ 15వ తేదీ సాయంత్రం 4 గంటల నుండి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయన్నారు. ఈ సమావేశంలో సాలిగ్రామ మఠం చైర్మన్ నమ్మూరి వెంకటకృష్ణమూర్తి, గోపు రామకృష్ణ, రాజేశ్వరరావు, పెనుగొండ వెంకటేశ్వరరావు, కోరె నాగేశ్వరరావు, లోకనాథం తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత వాసవి పెనుగొండ క్షేత్రానికి పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించాక తెనాలి మొట్టమొదటిసారిగా రావటం మన అదృష్టం. ఆ సందర్భంగా మనం తెనాలిలో ఉన్న భక్తులందరూ విఎస్ఆర్ కాలేజ్ దగ్గర వినాయకుడి విగ్రహం నుండి ఊరేగింపుగా స్వామివారికి అఖండ స్వాగతం పలకాలని శ్రీ సాలిగ్రామ మఠం ట్రస్ట్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాము. కనుక భక్తులందరూ కూడా తప్పనిసరిగా కార్యక్రమానికి హాజరయ్యి ఊరేగింపు అనంతరం స్వామివారి మఠం దగ్గర వారి దివ్య ప్రవచనాలు మనం వినటానికి రెడీగా ఉండాలి. అందరూ కూడా తప్పనిసరిగా వచ్చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకొని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠంలో సాలిగ్రామ మఠం వారి ప్రెస్ మీట్లో ఈ రోజున మన పూజ్యశ్రీ బాలస్వామీజీ గారు పీఠాధిపతిగా అయినాక మొట్టమొదటిసారిగా రావటం మా అందరి అదృష్టం. కాబట్టి వారు రాక మా అదృష్టంగా భావించి భక్తులందరూ కూడా ఘనంగా వినాయకుడి విగ్రహం కాడ నుంచి మేళతాళాలతోటి, డప్పులతోటి, అన్నిటితో అందరం కూడా కోలాటాలతోటి, ఆడవాళ్ళ మహిళ కోలాటాలతోటి వస్తున్నాము. ప్రజలందరూ కూడా వచ్చి స్వామివారి దర్శించి వారి కృపకు పాత్రులై తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. తెనాలి బురిపాలెం రోడ్లోని ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాలలో ఫార్మడీ విద్యార్థుల ఫ్రెషర్స్ డే వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రార్ డాక్టర్ ఎం విలియం కేరీ మాట్లాడుతూ మారుతున్న నేటి సమాజంలో ఫార్మసిస్టుగా రాణించడం సవాల్తో కూడుకుని ఉందని, నిరంతర అధ్యయనం, వినూత్న ఆలోచనలు ఆచరణలో తెస్తూ కష్టపడి పనిచేస్తేనే సత్ఫలితాలు వస్తాయని అన్నారు. ఏఎస్ఎన్ విద్యా సంస్థ అధినేత అన్నాబత్ని శివకుమార్ మాట్లాడుతూ సీనియర్ విద్యార్థులు తమ అనుభవాలను, తాము నేర్చుకున్న విద్యాంశాలను జూనియర్తో మర్చుకోవడం ఒక మంచి సుపరిణామని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె వెంకటరమణ మాట్లాడుతూ సమాజంలో రుగ్మతను దూరంగా పలువురికి ఆదర్శంగా విలువలతో కూడిన జీవన విధానాన్ని కొనసాగించాలని కోరారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, ఫార్మడీ విద్యార్థులు పాల్గొన్నారు. వయోలిన్ విద్యను అభ్యసించి ఆకలికే తమ జీవితాన్ని అంకితం చేసి ఎంతో మంది సంగీత విద్వాంసులను ఈ సమాజానికి అందించిన గొప్ప సంగీత కళాకారుడు కూరపాటి హనుమంతరాజని ఆయన సంస్మరణ సభలో పలువురు వక్తలు తెనాలి నెహ్రూ రోడ్లోని శ్రీ గోవర్ధన స్వామివారి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం సాయంత్రం కూరపాటి యలమందరాజు సంస్మరణ సభ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సభకు కూరపాటి సీతారామరాజు అధ్యక్షత వహించగా మోదుకూరి నాగధర్రావు, సరికొండ సత్యనారాయణరాజు, కూరపాటి కోదండరాజు అతిథులుగా పాల్గొని యలమందరాజుతో వారికున్న పరిచయాన్ని, వయోలిన్ కళాకారునిగా అందించిన సేవల గురించి వివరిస్తూ నివాళులర్పించారు. ములుకొంట్ల విశ్వనాథ శర్మ మాట్లాడుతూ వయోలిన్ విద్యను అధ్యయనం చేసి వృత్తిగా, ప్రవృత్తిగా ఆ కళకే అంకితమై ఎంతోమంది శిష్యులను అందించిన యలమందరాజు కళాసేవ చాలా ఘనమైందని అన్నారు. సమావేశానంతరం ఏర్పాటు చేసిన దూరిపాడ శివరామకృష్ణ శర్మ హరికథాగానం హావుతులను ఆహరించింది. కార్యక్రమాన్ని కానూరు రామకృష్ణ, కూరపాటి సుబ్రహ్మణ్యులు పర్యవేక్షించారు. విషయాన్ని ఆయన దృష్టికి ఎవరైతే తీసుకువెళ్తారో తన దగ్గర లేకపోయినా కానీ తను అప్పు చేసి తనని అడిగినటువంటి వారికి సహాయం చేసేటువంటి ఒక గొప్ప వ్యక్తి మా శ్రీ కూరపాటి యలమందరాజు గారు. ఎవరైనా కానీ ఆయన దగ్గరికి సలహా కోసం కానీ లేదా ఏదైనా పంచాయతీ కోసం కానీ వెళ్ళినప్పుడు నిజానిజాలు తెలుసుకొని వారు ముక్కుసూటిగా న్యాయం ఎటువైపు ఉంటుందో అటువైపు ఖచ్చితంగా చెప్పేటువంటి ముక్కుసూటి మనిషి మన శ్రీ కూరపాటి యలమందరాజు గారు. అలాగే తన వృత్తి ఏదైతే ఉందో అంటే సంగీతం, అవి ఈ వయోలిన్ వాయించడం, అది ఏదైతే ఉందో దాన్ని దైవంగా నమ్మినటువంటి వ్యక్తి శ్రీ కూరపాటి యలమందరాజు గారు.
అనేకమైన కథలకు నాన్నగారికి ఆయన వైలిన్ మీద సహకరించారు. ఉమామహేశ్వరరావు గారిని ఒక ఆడిటర్, ఆ ఆడిటర్ నిర్వహించేటువంటి సభలో నాన్నగారు కథాగానం చేసే సీతా కళ్యాణం, సాయిబాబు మృదంగం, యలమందరాజు గారు ఫిడేలు. ఆ రోజు వారు దాని మీద చేసినటువంటి కామెంట్ ఏమిటంటే, ఇట్ ఈజ్ రియల్లీ మ్యూజికల్ కాన్సర్ట్. విద్యా వినయేన శోభతే అంటే అది వారి దగ్గరే చూడాలి. వాద్యం గొప్పదని, తాను గొప్ప విద్వాంసుడని, ఎంతోమందికి సహకరించాలని ఏమాత్రము గర్వం కానీ అహంకారం కానీ లేక ఎంతో ఉద్దికగా ఉండేవారు. యలమందరాజు గారిని టీవీలో త్యాగరాయ స్వామి వారి హరికథకు, ఎందుకంటే హరికథకి సంగీత ప్రాధాన్యం ఉన్నటువంటి హరికథ, అందరూ ఈ నాన్నగారి కథకు వాయించడానికి భయపడేవారు. ఎందుకంటే శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం ఉండి ఆ వాయిద్యం వారే కావాలి. పంచరత్న కీర్తనలు పాడిన, త్యాగరాయ స్వామి వారి కీర్తనలు పాడిన సహకరించేటువంటి విద్వాంసులు ఎవరంటే యలమందరాజు గారు. అందుకనే వారిని దూరదర్శన కథకు తీసుకొని వెళ్ళి 2 కథలు, తుమ్మూరు సింహదాస్ గారు, త్యాగరాయ స్వామి వారి చరిత్ర 2 కథలకు సహకరించినటువంటి మహానుభావులు. ఆకలికి ఉన్న వారికి చేసే అన్నదానం ప్రాణదానంతో సమానమని, ప్రతి నెల 2వ శుక్రవారం విధిగా అన్నదాన సేవలను కొనసాగిస్తున్నామని కాళీమాత ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మడి రమేష్ పేర్కొన్నారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని శివాజీ చౌక్ లో వేయించేసి ఉన్న శ్రీ కాళీమాత ఆలయం సెంటర్ లో శుక్రవారం దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన సేవలను ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మడి రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నదాన సేవల ప్రాధాన్యతను వివరించారు. దాతలు భక్తుల సహకారంతో అన్నదాన సేవలను కొనసాగిస్తున్న తీరును వివరించారు. ఈ కార్యక్రమం దాతలు, ఆలయ కమిటీ కార్యవర్గం పాల్గొన్నారు. ప్రతి 2వ శుక్రవారం అన్నదానం చేస్తారు. ఈ యొక్క అన్నదానం దాతల సహాయంతోనూ భక్తులు ఇచ్చే కానుకలతోనూ అన్నదాన కార్యక్రమం జరుగుద్ది. ఈరోజు అన్నదాన కార్యక్రమానికి అవధానం గుణశేఖర్ గారు, అవధానం వెంకటరమణ గారు, అవధానం భార్గవ్ గారు, అవధానం కోదండ నాగవర్ధన్ గారు, వీళ్ళ పిల్లవాడికి ఉద్యోగం వచ్చినందుకు సందర్భంగా వాళ్ళు ఈరోజు శుక్రవారం నాడు భోజనం పెడుతున్నారు. వాళ్ళకి ఈ కాళీమాత దయ వల్ల ఇంకా ఉద్యోగంలో కూడా ఉన్నత స్థితికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ, ఈ యొక్క అన్నదానం అనేది అన్నదానం మహా గొప్పది. అన్నదానం చేయటం వల్ల పేదవాడికి ఆకలి తీర్చడమేను, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం అంటే ఆయన ప్రాణం నిలబెట్టినట్టేనని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెనాలి సబ్ డివిజన్ పోలీస్ అధికారుల కవాతులో గౌరవ వందనం స్వీకరించిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. కోళ్ల ద్వారా సంక్రమించే బర్డ్ ఫ్లూ వ్యాధి పట్ల అపోహలు వీడి అవగాహన పెంచుకోండి, పశు వైద్య శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నాగిరెడ్డి. పుష్పోత్సవ సేవతో ఘనంగా ముగిసిన శ్రీ సుభద్రా సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఇవి HCV న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.